ఎందుకు వచ్చావు? ప్లీజ్ లలిత, కోపడకుండా నేను చెప్పేది విను. ఏం చెప్తావు? నీ పెళ్ళాం గురించి చెప్తావా? అది కాదు లలిత. ఓ, మీ 3 రాత్రులు ఎంత హ్యాపీగా గడిపారో అది చెప్తావా? నువ్వు పొరపడుతున్నావు లలిత. ఆవిడ నా భార్య కాదు. దయచేసి నేను చెప్పేది విను. భార్య కాదా? ఎందుకు? ఓ, 3 రాత్రులు అయిపోయేసరికి మోజు తీరిపోయిందా? ఆమెను వదిలేసి నన్ను చేసుకుంటావా? నాకు కూడా తాళి కడతావా, లేక ఉంపుడు కత్తలాగా ఉంచుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు లలిత? నన్ను తాకొద్దు. నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది. అయిన వాళ్ళెవరూ లేని అనాథవి, ఆస్తిపాస్తులు లేని నిరుపేదవి. అయినా నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని నా వెంటపడ్డ కోటీశ్వరుడైన సూర్యుని కూడా నీకోసం కాదు పొమ్మన్నాను. అలాంటి నన్ను మోసం చేయడానికి నీకు మనసులో ఒప్పింది బాలు. ఒకవైపు నాతో ప్రేమ నటిస్తూనే ఇంకొక అమ్మాయితో కాపురం చేశావు. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి భార్య కాదంటున్నావు. ఎందుకు? నన్ను అనుభవించాలనే కదా? నీకు కావాల్సింది ఈ శరీరమేగా? అయితే రా, కమాన్, నన్ను అనుభవించు. ఎందుకు బాధపడుతున్నావు? నీ మోసం బయటపడిందనా? నీ నాటకాలు నేను నమ్మను. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వెళ్ళు, వెళ్ళిపో, వెళ్ళు. ఒక్కసారి నా మాట విను. నేను చెప్పేది విను లలిత. లలిత, నువ్వు ఇంకేం చెప్పదు. నా మాట విను, ఆవేశపడద్దు. ఒక్కసారి నా మాట విను, దయచేసి నా మాట విను. నువ్వు ఇంకేం చెప్పనక్కర్లేదు. వెళ్ళు, వెళ్ళి కనిచి. లలిత, లలిత. ఏంటండి ఇంత ఆలస్యమైంది? ఆలస్యం ఏమిటే నీ బొంద? అంతా నీ వల్ల జరిగింది. నీ వల్ల నా జీవితమే నాశనం అయింది. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏమిటిది? ఎందుకు ఇలా కొడుతున్నావు? నీ వల్ల నా జీవితమే నాశనం అయింది. పిచ్చి పట్టిందా? పోతలికి ఏమైందమ్మా? ఏమిటి బాలు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది. దానికి కూడా కొట్టాలా? అరే, అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి బాలు? అయ్యో, ఒళ్ళు వేడిగా ఉంది ఏంటి? వెనక జ్వరం వచ్చినట్టుంది. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను, నువ్వు దగ్గరుండి చూసుకో. జ్వరం ఎక్కువగా ఉందమ్మా, కంగారు పడాల్సిన పని లేదు. టాబ్లెట్స్, సిరప్ రాసిస్తున్నాను. ప్రతి 2 గంటలకు ఒకసారి ఇస్తూ ఉండండి. 3 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, సరేనా? ఏమిటయ్యా, 3 రోజుల నిద్రాహారాలు మాని నీకు సేవలు చేసింది. నీ ఆరోగ్యం బాగుపడాలని, నువ్వు తొందరగా లేవాలని గుళ్ళు గోపురాలు తిరిగింది. అలాంటి దాన్ని పట్టుకొని కొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి చెప్పు? అసలు ఇలాంటి పెళ్ళం దొరికినందుకు నువ్వు చాలా అదృష్టం చేసుకుని ఉండాలి. ఈ మొగాళ్ళంతా ఇంతేలేమ్మా. ఇప్పుడన్నా వెళ్ళి నువ్వు తొందరగా భోంచే. నన్ను క్షమించు, ఏదో ఆవేశంలో తొందరపడ్డాను. ఆవేశంలో తొందరపడటం, తరువాత సారీ చెప్పటం మీ మగాళ్ళకి అలవాటేగా. నీ ఆవేశానికి కారణం లలిత మిమ్మల్ని అపార్థం చేసుకోవటమేగా. నిజంగా నాకు పెళ్లి కాలేదని నేను ఎంత చెప్పినా ఆమె నమ్మటం లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయి. అందుకు నేను వెళ్ళి టెలిగ్రామ్ ఇస్తాను.
నిద్రాహారాలు మానేసి నాకు నువ్వు సేవలు చేశావు. నాకు నయం కావాలని కుళ్ళు కోపరాలు తిరిగావు. నేను నీకేమవుతానని? ముక్కు మొహం తెలియని నాకు ఆశ్రయమిచ్చి అన్నం పెట్టారు. నేను మీకేమవుతానని? ఆపదలో ఉన్న ఆడదాన్ని ఆదుకోవడం నా బాధ్యతగా భావించాను. నన్ను ఆదుకున్న ఈ మంచి మనిషికి సేవ చేయటం నా ధర్మంగా భావించాను. నిజంగా నా మంచితనం మీద నీకు గౌరవం ఉంటే నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఆ రౌడీకి నీకు సంబంధం ఏమిటి మేనక? చెప్పు మేనక, చెప్పు మేనక. సూర్యగాడు లేడు, గీల గిరిగిరి లేదు. ఏ బాబాయ్, ఈ మధ్య దర్శనాలు లేవు. లేదు తమ్మి, పోలీసులు బొక్కలు వేసిండ్రు. ఇప్పుడే బెయిల్ మీద వస్తున్నా. ఏయ్ చెప్ అన్నట్టు సూర్య సార్ ఏడున్నాడు? ఏం శేఖర్? హాయ్ ఫ్రెండ్స్. హలో హాయ్. పొద్దుగాల నుంచి ఆడపోయినావు. నీ గురించి మంచి ఫిగర్ ని పట్టుకొచ్చిన. అదే సీల్డ్ పీసు ₹1,00,000 పెట్టి కొనుక్కొచ్చిన. నువ్వే ఓపెనింగ్ చేయాలా? ఇదిగో ఆ పోరి ఫోటో ఇదేనా చూడు. పోరి ఏం చూస్తున్నావు? చల్ చల్ ఏం పరిశ్రమ చేస్తున్నావు? అరే చల్. ఆగు, ఎందుకు అమ్మాయిని లాక్కెళ్తున్నావు? నిన్ను గుంజుకెళ్తే మంచిగా ఉండదని. ఏమిటో వాగుడు? లేకపోతే ఏందమ్మా, మస్తు పైసలు ఇచ్చి దీన్ని ఏం కొన్నా. గుంజుకెళ్ళకి వెళ్ళిన వదిలేయమంటావా? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? ఆ అమ్మాయి పేరు మేనక, మా బాలు పెళ్ళాం. గట్లనా? వీళ్ళిద్దరు కలిసి 3 పిల్లల నాటకం ఆడితే మీరు నమ్మేసింది అన్నమాట. నేను చెప్పేది నిజం. 10 రోజుల క్రితం నన్ను పోలీసులు తరుముతా ఉంటే దీన్ని తీసుకువచ్చి బాలుగడి ఇంట్లో ఉంచిన. సీల్డ్ పీస్ అన్నాం కదా, ఇదే. ఈ ఫోటో నేను నీకు చూపించింది. దీన్ని హోల్సేల్ గా ₹1,00,000 కొన్నా. చెప్పే చెప్పు. ఏమిటి వాడు చెప్పేది నిజమా? నిన్ను డబ్బులిచ్చి కొన్నాడా? ఏది నా మీద ఒట్టేసి చెప్పు. నువ్వు నిజంగా బాలు పెళ్ళానివేనా? చెప్పవే, బాలు పెళ్ళానివేనా? నువ్వు బజార్ దానివన్నమాట. ఇంతకాలం మమ్మల్ని నమ్మించి మోసం చేసావన్నమాట. అది కాదు అత్తయ్య. చిచి, కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాను కదే, నన్ను మోసం చేయడానికి ఎలా మనసు వచ్చిందే? బజారు మనిషి మా బోటి సంవత్సరాలు ఉండే చోటికి ఎందుకు వచ్చేవే? మా బ్రతుకుల్ని భ్రష్టు పట్టించడానికా? ఇంతమంది మగాళ్ళు ఉన్నారు కదా, పతివ్రత వేషాలు వేస్తూ మిమ్మల్ని అందరినీ మొల్ల వేసుకుని ఇక్కడ సారిగొప్ప పెట్టాలనుకుంటుందేమో. బాలు పాపం అమాయకుడు. ఇది ఏమందో మాకు పెట్టి ఆయన్ని లొంగ తీసుకుంటుంది అత్తయ్య. అలా మాట్లాడకండి. నేను మీకు అబద్ధం చెప్పిన మాట నిజమే, కానీ నేను చెడిపోయిందని మాత్రం కాదు. నన్ను నమ్మండి బాబాయ్ గారు, మీరైనా నన్ను నమ్మండి. నేనే తప్పు చేయలేదు. చాలు చాలు, మస్తు గేసిన వేషాలు. ఆ నీ కోసం మస్తు మంది వెయిట్ చేసిండ్రు. ఏయ్ చల్. ఇన్నాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చి మీ ఆత్మీయురాలుగా నన్ను చూసుకున్నారు. జన్మ జన్మలకి మీ రుణం తీర్చుకోలేను. వస్తాను. సరబాయ్, నీకు ఎప్పుడన్నా అవసరం వచ్చిందనుకో ఈ శంకరన్న మరవద్దు. సమజైందా? ఏయ్ చల్.